హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. చూస్తున్నారు కదా, ఈరోజు మళ్ళీ గార్డెన్కి రావడం అనేది జరిగింది బత్తాయి తోటకి. సో ఒక 1 వీక్ తర్వాత మరి రావడం అన్నది జరిగింది. చూస్తున్నారు కదా ఫ్రూట్ ఏ విధంగా మరి కలర్ రావడం అన్నది స్టార్ట్ అయిందో. సో చూడండి ఏ విధంగా ఎండలు ఎక్కువ రైజ్ అయినాయి కాబట్టి కొద్దిగా ఎక్కడైనా ఒక కాయ ఎండబెట్ట కొట్టడం అనేది జరుగుతూ ఉంది. సో ఇప్పుడు వాటర్ అనేది మనం సఫిషియెంట్గా ఇవ్వాలి. సో ఈ విధంగా చూడండి, చూస్తున్నారు కదా కాపు. ఈ విధంగా కాపు ఉండడం వల్ల మనం వాటర్ అన్నది ఖచ్చితంగా ఇప్పుడు కంపల్సరీ మనం రోజు చెక్ చేసుకోవాలి. వాటర్ డ్రిప్స్కి వెళ్తున్నాయా లేదా, ఒక్కోసారి డ్రిప్స్ అనేది బ్లాక్ అయిపోతాయి. సో చూస్తున్నారు కదా కాపు రావడం వల్ల ఈ చెట్టు అనేది చూడండి ఎలా ఉండిందో, ఎలా కొమ్మలు వంగడం అనేది జరిగిందో. చూస్తున్నారు కదా కాపు ఫుల్గా కాపు రావడం వల్ల ఇలా ఉందన్నమాట. సో చూస్తున్నారు ఫ్రూట్స్ అన్నది కలర్ రావడం అన్నది జరిగింది. సో ఈ 15 రోజుల్లో మరి మంచి రేటు కుదిరితే మరి కాయలు అమ్మేసుకోవాలి. సో మరి సీజన్ అన్నది ఇప్పుడు చూస్తున్నారు కదా, సీజన్ ఇది అనేది గ్రోత్ అవుతుంది తొందరగా. సో ఇది కూడా బాగానే వచ్చింది కాపు, సీజనల్ క్రాపు. సో ఈ విధంగా మరి చూస్తూ ఉన్నారు కలర్ ఫ్రూట్ అనేది ఎంత మంచిగా గ్రోత్ అయిందో, ఎంత నీట్గా ఉందో చూడండి. ఎలాంటి నల్ల మచ్చలు తెగులు లేకుండా కాయ అన్నది నీట్గా ఉంది. ఇక్కడ చూస్తున్నారు మీరు, నీట్గా కనిపిస్తూ ఉన్నాయి ఫ్రూట్స్. సో ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్. వారం తర్వాత సో గడ్డి తీయించలేదు నేను. గడ్డి తీస్తే మరి ఇప్పుడు ఎండాకాలం చూడండి ఈ విధంగా కాయలు కనిపిస్తున్నాయి కదా మీకు నీట్గా. సో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వాటర్ అనేది కంపల్సరీ మనం బాగా చూసుకోవాలి. చూస్తూ ఉన్నారు కదా ఫ్రెండ్స్, చూడండి కలర్ రావడం అనేది జరిగింది ఫ్రూట్. సో ఈ ఫ్రూట్స్ అన్నది మనము ఉగాది తర్వాత అమ్మాలని చెప్పేసి అనుకుంటున్నాం. మంచి రేటు వస్తే ఈసారి మార్కెట్ చూడాలి ఏ విధంగా ఉంటుందో. చూడండి ఈ విధంగా ఫ్రూట్స్ రావడం అనేది, కాపు రావడం అనేది జరిగింది. చూస్తూ ఉన్నారు కదా కాయలు ఎంత ఎక్కువగా కాయలు ఉండడం వల్ల ఇప్పుడు వాటర్ అన్నది సఫిషియెంట్గా ఇవ్వాలి. సో ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా చూస్తున్నారు కదా కాయలు. చూడండి ఫ్రెండ్స్, వారం తర్వాత మళ్ళీ రావడం అనేది జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఈ సీజనల్ క్రాప్స్ చూస్తున్నారు. ఈ సీజనల్ క్రాప్స్ అన్నది ఈ కాయలు తీసేసిన తర్వాత, ఇప్పుడున్న ఈ కాయలు తీసేసిన తర్వాత ఇప్పుడు ఇది తొందరగా గ్రోత్ అవడం అనేది జరుగుతుంది. సో చూస్తున్నారు కదా చెట్లు ఏ విధంగా ఉన్నాయో. చూడండి ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సజెషన్స్ ఇవ్వచ్చు, సజెషన్స్ అడగొచ్చు ఎవరికైతే చీనీ చెట్లు బత్తాయి చెట్లు ఉన్నాయో. సో చూడండి ఈ విధంగా కలర్ ఉన్నాయి. సో చూస్తూ ఉన్నారు కదా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూడండి నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ, నమస్తే.